మనిషి మారలేదు, ఆయన కాంక్ష తీరలేదు. ఈ బాబుగారికి ఎంత చేసినా ఆ అధికార కాంక్ష అయితే తీరదు. ఇంతకు ఈ బాబుగారు ఎక్కడున్నారో కదా. మనిషి మారలేదు. హలో పిచ్చన్నా, ఏం చేస్తా ఉన్నావు? గట్టి చట్నీతో టిఫిన్ చేస్తున్నా సార్. నీకు గట్టి చట్నీ ముద్ద మీద ఉన్న శ్రద్ధ రాజకీయాల మీద లేదు. ఎంతకీ కుప్పంలో ఉన్న పరిస్థితి ఏంటి? పార్టీ లేదు బొక్కలేదు, పార్టీ లేదు బొక్కలేదు. నే చెల్లబడిన గారమోహానికి ఎప్పుడు అదే డైలాగ్ వస్తుందని నాకు తెలుసు. సరే కానీ ఇప్పుడు మనం ప్లాన్ బి సిద్ధం చేయాలి. ప్లాన్ బి ఏంటి సార్? కుప్పంలో పార్టీ లేదు బొక్క లేదని నాకు అర్థమైపోయింది. కాబట్టి అక్కడి నుండి పొడి చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను. అందుకే రెండో చోటు కూడా కావాలి. అదేంటనేది మీరే సర్వే చేసి నా చెప్పాలి. మనిషి మారలేదు అని నేను పాట పాడినా అది అచ్చం ఈయనకే సెట్ అవుతుంది. ఇప్పుడే నేను అట్లా అన్ననో లేదో అప్పుడే మళ్ళీ ఏదో డ్రామా మొదలు పెట్టిండు. పోయన్నా ఎక్కడున్నావు? సార్ నమస్తే. 100 రోజుల్లో బూతులు నేర్చుకోవడం ఎలా? నేను బుక్ చదువుతున్నా బాబు గారు. నే బూతు మొఖానికి బూతులు నేర్చుకుంటా ఉన్నావా? సరే కానీ కుప్పంలో నేను ఓడిపోతున్నాను. గట్టి చట్నీ అదే చెప్తా ఉన్నాడు. నాకు అలాగే అనిపిస్తూ ఉంది. కాబట్టి కుప్పంతో పాటు మరో చోట కూడా పోటీ చేయాలి. అక్కడి నుండి పోటీ చేస్తా, ఇక్కడ నుండి పోటీ చేస్తా. రెండు చోట్ల ఓడిపోతే ఏంటి బాబు గారు పరిస్థితి? నిన్ను బూతులు నేర్చుకోమన్నది పక్క వాళ్ళని తిట్టడానికి, నా మీద ప్రయోగించడానికి కాదు. బాబుగారు ఏంటి ఫోన్లో తెగ గుసగుసలు మాట్లాడేస్తున్నారు? మళ్ళేం కుట్ర చేస్తున్నట్టు? నాకున్న ముందు చూపుతో ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలని నిపుణుల సలహాలు తీసుకుంటా ఉన్నా. నిపుణులంటే ఆ గట్టి చట్నీ బిచ్చన్నా కుయ్యన్నేనా? మొత్తం వినేసావా? ఈ మధ్య గోడలకు కూడా చెవులుంటున్నాయి. అంత ముందు చూపున్న మీకు ఈ మాత్రం తెలియదా? ఇంతకు తమరి డ్యూయల్ షేట్స్ ఏంటో? అదే రాబోయే ఎన్నికల్లో నేను రెండు చోట్ల పోటీ చేద్దాం అనుకుంటా ఉన్నా. ఎందుకు? ఇప్పుడున్న దగ్గర ఓడిపోతావు అని అర్థమైందా? అవును, నాకున్న సర్వే రిపోర్ట్లన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. అంతకు మించి నాకన్నా ఎక్కువగా ఈ గవర్నమెంట్ పనులు చేసింది. రోడ్లు వేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు, మున్సిపాలిటీ వేశారు. దాంతో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే కదా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించి మిమ్మల్ని చిత్తు చేశారు. అందుకే ఇంకో దగ్గర నుంచి పోటీ చేద్దామని చెప్పి నియోజకవర్గాన్ని వెతుకుతా ఉన్నాను. అట్లెందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నావని ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తాను. నాకు మాటలు చెప్పడం కొత్త చెప్పండి. ఎయిడ్స్కే ముందు కనిపెట్టానని చెప్పుకున్న వాడిని దేనికి ఏదో ఒకటి చెప్పలేను. సిగ్గనిపించట్లేదా సార్ మీకు? అయినా మరి రెండు చోట్ల ఓడిపోతే? అదే గనక జరిగితే ఇక ఈసారి ముల్లే మూట సర్దుకొని వెళ్ళిపోవడమే. అసలుకే వయసు అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అని అంటున్నారు అందరూ. ఇంకేం చేయలేను. అన్నట్టు మనలో మన మాట, మీ పుత్రుడు మీ దత్తపుత్రుడు ఇద్దరు కూడా నీలాగనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారట. నిజమేనా? నేనే గెలుస్తానో లేదో తెలియదు, ఇంకా వాళ్ళేం గెలుస్తారు సుంటలు. అన్నట్టు రవలి గారు, మీకు తెలిసి మీరు ఏదైనా సర్వే చేసి నేను రెండో చోటు నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఏరియా, ఒక నియోజకవర్గం నాకు ఏదైనా చెప్పొచ్చు కదా, సలహా ఇవ్వచ్చు కదా. సలహా అన్నారు కాబట్టి చెప్తున్నా, వెళ్ళి చక్కగా ఇంట్లో కూర్చోండి. మరి లేకపోతే ఏంది సార్, నేను ఫస్ట్లోనే పాట పాడినట్టే ఈ మనిషి అయితే మారలేదు.